అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు కూడా డిపాజిట్లు రాకపోయినా, కొన్ని చోట్ల కాంగ్రెస్ కు డిపాజిట్లు రాకపోయినా కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉన్నది, ఆపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ నుంచి. ఆ మధ్యలో బీజేపీకి సంబంధించినటువంటి ఒక పొంగులాగా వచ్చినటువంటి అంతే అంతే. ఇప్పటికైనా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది పాలపొంగి అని చెప్పదలుచుకున్నారు అంతే. అది అలాంటి వాతావరణమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసారు. వాళ్ళు అధికారం సెంట్రల్లో ఉన్నటువంటి నేపథ్యం దాదాపు ఈ టర్మ్ పూర్తయితే 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇక్కడ 8 ఎంపీలు ఇచ్చినటువంటిది ఇక్కడ అధికారంలోకి రావాలి అంటే గుజరాత్కి ఏ రకంగా నిధులు డంప్ చేస్తారో ఆ రకంగా కనుక నిధులు డంప్ చేసి ఉంటే, ఆ రకంగా డెవలప్మెంట్ యాక్టివిటీ చూపించుంటే ఒక అవకాశం ఉండేది. వీళ్ళు ఆ రకమైనది చూపించకుండా నెగిటివ్ కోణంలోనే నిరంతరం మతాన్ని నమ్ముకొని ఉన్నటువంటి అంశం. వాళ్ళకు అవసరం ఉన్న చోట గుజరాత్కి ఏమో డెవలప్మెంట్ మతం రెండు చూపించుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చినా కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి కూడా చూడండి, ఎక్కువ ఇక్కడ సొంతంగా 8 ఎంపీలు ఉన్నారు, అక్కడ చంద్రబాబు మీదనే ఆధారపడి ఉన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇస్తున్నారు, తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలంగాణకు సాధించాల్సిన నిధుల్లో ఎందుకు కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోతున్న పరిస్థితి? సో వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళు తీసుకురావట్లేదు, మరి ఎలా అభివృద్ధి? అండ్ ఇంకోటి స్మార్ట్ సిటీలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ స్మార్ట్ సిటీల్లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదనిపిస్తుంది. సో ఫలితాలను చూస్తుంది మేజర్ ఏంటంటే వివక్షత ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటారా వివక్ష? అంటే వెళ్ళాల్సినంత ఇంకా వెళ్ళిందని నేను అనుకోవట్లేను. వాళ్ళు మతం దాని పోయేలోపే మతాన్ని అనేది కళ్ళకు కప్పేస్తున్నటువంటిది కనిపిస్తుంది. అందుకని రావట్లేదు. వీళ్ళు మొత్తం రావాల్సినట్టు కేవలం ట్యాక్స్ డెవల్యూషన్ మాత్రమే. మీరు మిగతా ఇక్కడ మేము ఇచ్చిన నిధులు అని చెప్పుకుంటున్నారు కదా, ఈ నిధులు ఏంది? ట్యాక్స్ డెవల్యూషన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వాల్సిన, అన్ని రాష్ట్రాలకు ఏ రకంగా ఇస్తారో చట్ట ప్రకారం, రూల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఆ రకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటిదే ఉంది. ఎందుకంటే ఓన్ స్టేట్ ట్యాక్స్ తోటే తెలంగాణ బతుకుతుంది. మీరు ఇచ్చే తక్కువ, తెలంగాణనే దేశానికి ఇస్తుంది. ఇక్కడ ప్రజలు ఒక అంశం తెర మీదకి వస్తుంది. మన బడ్జెట్ లో కూడా ఈ అంశాన్ని వాళ్ళు పెట్టకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానికాన్ని అందరినీ కూడా షాక్ గురి చేసిన అంశమే. అటు డీకేఆర్నే ఎంపీగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో కూడా రేవంత్ను పక్కన పెట్టి అక్కడ డీకేఆర్ను గెలిపించిన పరిస్థితి. ప్రజలు ఎందుకోసం గెలిపించారు? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మనాడే ఉన్నాడు, ఏమో కూడా వెళ్తే ఆ పోలవరం ప్రాజెక్టుకి ఏమన్నా జరుగుతుందేమో, ఏదైనా జరుగుతుందేమో అని ఆశపడ్డ పరిస్థితి. బడ్జెట్లోనూ పెట్టలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి. మరి 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నట్టు? ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎప్పటికీ కూడా అదొక కొరకరాని కొయ్యగా, ఒక సమస్యగానే చూపించే ప్రయత్నం చేయబోతున్నారా? ఎందుకు జాతీయ హోదా ఇవ్వకపోవడానికి అసలు ప్రధాన అడ్డంకి? తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది అదే. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చి మొత్తం కట్టిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు మీరు రాజకీయంగా మీకు 8 ఎంపీలు ఇచ్చినా ఇంత వివక్షత ఎందుకు? ఈ తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 8 మంది ఎంపీలు ఉండి కూడా ఏ మాత్రం అదనపు నిధులు ఎందుకు తేలేకపోతున్నారు అనేదే మనం ప్రశ్నించి. ఈ రోజు అక్కడ ఫలితాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు నుంచి ఫలితాలు అయితే బీజేపీకి అసలు చాలా తెలుగు ఈయనకు కూడా కాంగ్రెస్ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం చూడండి ఎంత స్వీప్ చేసిందో, ఆ రకంగా మహబూబ్ నగర్ చేయలేకపోయింది కదా. సొంతం ముఖ్యమంత్రి గారి డిస్టిక్ ఎంపీ ఓడిపోయారు. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే ఆయనకు వచ్చినంత మెజార్టీ ఎంపీ ఎలక్షన్లో రాలేదు. ఈ రకం కొడంగల్ నియోజకవర్గం అంటే అప్పటి నుంచే క్రమంగా కాంగ్రెస్ మీద ఒక వ్యతిరేకత అయితే మొదలైంది. కాంగ్రెస్కు ఇది ఒక హెచ్చరిక లాంటి రిజల్ట్సే ఇవి. వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలకు చివరికి 70% కూడా వస్తాయి. ఫైనల్ గా ఇన్ని ఎలక్షన్స్ జరిగాయి. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అంటే రేవంత్కి ఎక్కడా కూడా పరిపాలన అనుభవం లేదని మీలాంటి చాలా మంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఈ 2 సంవత్సరాల కాలంలో కాస్త అంటే గాడిన పట్టడానికి ఎవరికైనా టైం పడుతుంది. ఇప్పుడుకైనా ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. ఈ 3 ఏళ్ల టైంలో రేవంత్ తన మార్కును చూపించగలుగుతాడా? విశ్లేషణలు ఏమనిపిస్తున్నాయి మీకు? చూస్తే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు, రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మీరు తీసుకున్న విధానాలతోటి నిరంతరం అప్పుల మీదనే ఆధారపడి చేస్తున్నటువంటిది. అప్పులు 8 సంవత్సరాలు ఎన్ని చేసిర్రో మీరు 2 సంవత్సరాలే 2 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటిది. మీరు ఆ ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచలేకపోతున్నారు. ఈ రకమైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయి ప్రజల మీద. ఈ రకమైన ఇంకా నీకు ఆదాయం భవిష్యత్తులో అనుకున్నంత స్థాయిలో పెరగకపోవచ్చు. అందుకని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇచ్చినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు నెరవేర్చలేకపోతారు.
ప్లస్ మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు కూడా ప్రభావితం చూపిస్తున్నాయి. ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేరు, ప్రజాస్వామ్య సూత్రాలను పట్టించుకోవట్లేరు, ఒక నైతిక అంశాలను పట్టించుకోవట్లేరు, కేవలం సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే పరిపాలన, నేను ముఖ్యమంత్రిని అనుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి వ్యవహరించడంతో ఈ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు అభివృద్ధి విధానాలే చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భిన్నంగా ఉండాలి. మీరు దేశవ్యాప్తంగా బీజేపీని మోడీని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అంతకంటే ఒక అభివృద్ధికరమైనటువంటి ఒక ప్రజాస్వామిక అంతకంటే మెరుగైన ప్రజాస్వామిక సూత్రాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు అంతకంటే ఘోరమైనటువంటి ప్రజాస్వామిక సూత్రాలను అవలంబిస్తూ చెడు సాంప్రదాయాలు అన్నింటినీ క్రియేట్ చేస్తున్నట్లయితే తెలంగాణ సమాజం హర్షించదు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. అవన్నీ చూసే ఈ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎప్పటికప్పుడు సర్పంచ్ల ఎలక్షన్లో హెచ్చరికలు ఇచ్చినట్టే ఇది కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక లాంటి ఎలక్షన్స్. ఇంకా రేపటి వరకు ఓట్ల సంఖ్య చూస్తే ఇంకా మరింత క్లియర్ గా ఈ సంఖ్య ఏంది, ఇది అన్ని కొనుక్కునేవి గెలిచినటువంటి ఎమ్మెల్యే వార్డు మెంబర్లు. ఇంకొక అంశాన్ని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు నిన్న మొన్నటి నుంచే ఎక్కడికక్కడ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన పరిస్థితి. సో ఏంటి అసలు అంటే అందరూ, ఈవెన్ అధికార పార్టీ కూడా ఈసారి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతోంది. ఎక్కడికక్కడ అభ్యర్థులను తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి, ఎవరు ఎందుకు చేజారుతారు, ఏంటి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తెలంగాణ? పార్టీలు అంటే క్యాంపులు పెట్టుకుంటే అంటే మా వాళ్ళని కొనుక్కుంటారు. అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ క్యాంపులు పెడుతుందంటే అధికార పార్టీకి పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ నుండి కూడా అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ప్లస్ వాళ్ళ పార్టీలోనే ఒక మోసం చేస్తున్నట్టు కానీ ఒక చైర్మన్ ఒకరికి ఇచ్చి ఇంకోళ్ళని పెడతారా అనేది ఒక అనుమానాలు ఉన్నాయి. చైర్మన్ ఈయన ఇకపోతే